కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో రాజమండ్రి అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గోదావరి నదిపై 3 కిలోమీటర్ల పొడవైన హేవలాక్ వంతెనకు పర్యాటక శోభ చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. పుష్కర్ ఘాట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం కేంద్రం 99.44 లక్షలు కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఎన్నికల ముందు తాను హామీ ఇచ్చినట్లుగా రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహకారంతో ఇప్పటికే టెంపుల్ టూరిజం ప్రత్యేక సర్వీసులు ప్రారంభించామని వివరించారు. రానున్న రోజుల్లో ఈ వంతెనపై పర్యాటకుల సందడి మొదలవుతుందని, దానిపై నుంచి గోదావరి లంకలోకి దిగి రెస్టారెంట్లకు సందర్శకులకు వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పుష్కరాల నాటికి గోదావరి స్నానాల రేవుల విస్తరణ, అభివృద్ధి జరుగుతుందని, దీనికోసం సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీ పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సహకరిస్తున్నారని చెప్పారు. కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, ఇన్నమూరి దీపు, నక్కా దేవి వరప్రసాద్, బొడ్డిగ రాధా, శెట్టి జగదీష్, బొడ్డిగ రవి, నల్లం శ్రీను, నిమ్మలపూడి గోవింద్, మాటూరి సిద్ధు, దాస్యం ప్రసాద్, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు, తెలుగు యువత నాయకులు ముసిని బాబురావు, చింతపల్లి నాని, పెంటపాటి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద రాజమండ్రి నగరంలో టూరిజం అభివృద్ధికి 94,44,00,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పాం, ఈరోజు చేసి చూపించాం. మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. హేవలాక్ బ్రిడ్జ్ ఇక్కడే కనబడతా ఉంది. అలాగే పుష్కర్ ఘాట్, మన ప్రెస్ మీట్ పెట్టుకున్న ప్రాంతం కూడా పుష్కర్ ఘాట్. ఈ హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ విడదీయలేని బంధం. మీరు చరిత్రలో చూసినట్లయితే కీలకమైన చెన్నై కోల్కతా రైల్వే మార్గంలో సుమారు 100 ఏళ్ళు సేవ అందించిన ఈ మార్గంలో దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో గోదావరిలో ఉన్న 3 కిలోమీటర్ల పొడవైన హైవే లాక్ ఎన్నో సేవలు అందించింది హేవలాక్. మరోవైపు పుష్కర్ ఘాట్ అంటారా, ఆధ్యాత్మికంగా ఇది రాష్ట్ర దేశ ప్రజలకి అందుబాటులో ఉంటూ లక్షలాది కోట్లాది మందిని సేవలు అందించే విధంగా ఈ యొక్క పుష్కర్ ఘాట్ కూడా అందరికీ ఉపయోగపడతా ఉంది. ఈ హేవలాక్ బ్రిడ్జ్ని, పుష్కర్ ఘాట్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నది ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనకు తగ్గట్లుగా ఈ రోజున ఇక్కడ మా అందరి యొక్క ఆలోచనలతోటి ఈ యొక్క అఖండ గోదావరి ఏదైతే ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 9 మీటర్ల వెడల్పు ఆ వంతెని తయారు చేసి, ఏదైతే మొత్తం బ్రిడ్జ్ అని కాకుండా ఫస్ట్ ఫేజ్లో 18 స్పైక్స్నే డెవలప్ చేసే విధంగా వాటిల్లో వివిధ స్టేజెస్లో, అంటే ప్రతి 50 మీటర్లకి ఎక్వేరియం అని వివిధ టనల్స్లో డెవలప్మెంట్ చేసేటట్లు డిపిఆర్స్, డిజైన్స్ కూడా అన్నీ రెడీ చేస్తున్నాం. మీకు ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి 12 సంవత్సరాలకి మనకి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు మనం సుమారు 8 నుంచి 10 కోట్ల మందిని ఆశిస్తూ ఉన్నాం, భక్తులని. వీటన్నిటికి భక్తులు వచ్చే తాకిడిని కూడా తట్టుకునే విధంగా, మన సాంప్రదాయాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ పుష్కర్ ఘాట్లో కూడా ఏదైతే సుందరీకరణ పనులు చేస్తూ ఉన్నాం, ఈ ఘాట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇవన్నీ కూడా కార్యక్రమాలు టూరిజం హబ్గా చేయడం వల్ల మేము సాధించే ఘనత ఏంటంటే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో ఆలోచించి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం.